ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోహాను సువార్త 6వ అధ్యాయం 36వ వచనం. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పికొనడు. కనుక వాళ్ళు ఆయనతో చెప్పారు, అలాగైతే మేము నమ్మేటట్టు ఏ అద్భుత కార్యాలు చూపిస్తావు? మా ముత్తాతలు ఎడారుల్లో మన్నాను తిన్నారు. దీని గురించి గ్రంథాల్లో ఈ విధంగా రాయబడి ఉంది, ఆయన వాళ్ళు తినడానికి పరలోకం నుండి ఆహారం ఇచ్చాడు. యేసు జవాబు చెప్తూ, ఇది నిజం. పరలోకం నుండి నిజమైన ఆహారం ఇచ్చింది మోషే కాదు, దాన్ని ఇచ్చినవాడు నా తండ్రి. ఆ జీవాహారం పరలోకం నుండి దిగి వచ్చిన క్రీస్తే. ఆయన లోకానికి జీవాన్ని ఇస్తాడు అని అన్నాడు. వాళ్ళు, అయ్యా, ఇక నుండి ఈ ఆహారం మాకు ఇవ్వండి అని అన్నారు. యేసు ఈ విధంగా చెప్పాడు, నేనే జీవాన్నిచ్చే ఆహారాన్ని. నా దగ్గరకు వచ్చినవాడు ఆకలి తప్పాడు. నన్ను నమ్మిన వానికి ఎన్నడూ దాహం కలగదు. కానీ నేను ఇంతకు క్రితం చెప్పినట్లు నన్ను చూశారు, అయినా మీరు నమ్మలేదు. తండ్రి నాకు అప్పగించిన వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చిన వాడెవరిని నేను ఎన్నటికూ నెట్టివేయను. ఎందుకంటే నేను పరలోకం నుండి నా ఇష్టం నెరవేర్చుకోవడానికి దిగి రాలేదు. నన్ను పంపిన వాని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను. నన్ను పంపిన వాని కోరిక ఇది, నాకు అప్పగింపబడిన వాళ్ళను నేను పోగొట్టుకోరాదు. వాళ్ళను చివరి రోజు బ్రతికించాలి. కుమారుని వైపు చూచి ఆయన నమ్మినవాడు అనంత జీవితం పొందాలి. ఇది నా తండ్రి కోరిక. అలా నమ్మిన వాడిని నేను చివరి రోజు బతికిస్తాను. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.